హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా మనకి థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే బీవీఎస్ లక్ష్మణ్ విల్ టేక్ ఛార్జ్ చేస్తా నెక్స్ట్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ హెడ్. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీకి సంబంధించి హెడ్గా బీవీఎస్ లక్ష్మణ్ అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. సౌరవ్ గంగూలీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ. సో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ అయితే నియమితులవడం జరిగింది. కొంతమంది ఐసీసీకి సంబంధించి చైర్మన్ అనుకుంటున్నారు సౌరవ్ గంగూలీని, ఐసీసీ చైర్మన్ కాదు, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా మాత్రమే సౌరవ్ గంగూలీ అయితే మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఐసీసీకి సంబంధించి చూసినట్లయితే ఐసీసీ అంటే ఫుల్ ఫామ్ మీకు తెలిసిందే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. దీనికి ప్రజెంట్ చైర్మన్గా మనకి గ్రేగ్ బార్క్లే ఉన్నారు. అలాగే డిప్యూటీ చైర్మన్ అయితే మనకి ఇమ్రాన్ క్వాజా, అలాగే సీఈఓ వచ్చి మనకి జెఫ్ ఆల్డ్రైస్, అలాగే ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా అయితే రీసెంట్గా సౌరవ్ గంగూలీ అపాయింట్ అవ్వడం జరిగింది. సో వీటి మధ్య కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ అపాయింటెడ్ షోంబీ షార్ప్ యాజ్ యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండియా. యూఎన్ సెక్రటరీ జనరల్ మనకి షోంబీ షార్ప్ను భారతదేశంలో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా అయితే నియమించారు. నెక్స్ట్ ఎంసీ మేరీకామ్ అపాయింటెడ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైఫెడ్. అంటే మనకి ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్. సో ఈ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్కి సంబంధించి బాక్సర్ మేరీకామ్ని అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఓకే, ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్. దీనికి సంబంధించి ట్రైఫెడ్ ఆది మహోత్సవ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బాక్సర్ ఎంసీ మేరీకామ్ని అయితే నియమించారు. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కిడ్స్ ఫుట్వేర్ బ్రాండ్ ప్లేటో. ఓకే, మనకి కిడ్స్ ఫుట్వేర్ బ్రాండ్ ప్లేటోకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర అపాయింటెడ్ సల్మాన్ ఖాన్ యాజ్ ద కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్. మనకి మహారాష్ట్ర రాష్ట్రం వచ్చి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యాక్టర్ను కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి అంబాసిడర్గా నియమించింది. టీనేజ్ ఇండియన్ బ్రదర్స్ విహాన్ 17 years అండ్ నవ్ అగర్వాల్ 14 విన్స్ ద కిడ్ రైట్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ఫర్ వేస్ట్ ప్రాజెక్ట్. సో టీనేజ్ భారత సోదరులైన విహాన్ మరియు నవ్ అగర్వాల్ ఇద్దరిని కూడా వేస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి కిడ్స్ రైట్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ని అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ ఆథర్ ఎం ముకుందన్ ఓన్ ద 2021 జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఫర్ హిజ్ బుక్ ఢిల్లీ ఏ సాలిక్వీ. ఓకే, రచయిత ఎం ముకుందన్ను ఢిల్లీ ఏ స్వాగతం. ఓకే, మనకి ఈ పుస్తకానికి సంబంధించి 2021 సంవత్సరానికి సంబంధించి సాహిత్యం కోసం జేసీబీ బహుమతిని అయితే అందజేయడం జరిగింది. సో 2021 సంవత్సరానికి సంబంధించి జేసీబీ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అంటే మనకి ఎం ముకుందన్. నెక్స్ట్ కేవీజీ బ్యాంక్ బ్యాగ్స్ ద అసోచామ్ అవార్డ్ ఫర్ బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో కేవీజీ బ్యాంక్ వచ్చి ఉత్తమ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం అసోచామ్ అవార్డుని అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ హేమా మాలిని అండ్ ప్రాసూన్ జోషి విల్ బీ ఫెసిలిటేటెడ్ విత్ ద ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021. అంతర్జాతీయ చలనచిత్ర ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021లో మనకి హేమా మాలిని అలాగే ప్రాసూన్ జోషి ఇద్దరిని కూడా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ నావలిస్ట్ బెరిల్ తంగా హ్యాస్ రిసీవ్డ్ ద 12th మణిపూర్ స్టేట్ అవార్డ్ ఫర్ లిటరేచర్ 2020 ఫర్ హిస్ బుక్ ఈ అమాది ఆదుంగిగి ఇతత్. ఓకే, ఐ అండ్ దెన్ ఐస్లాండ్. ఓకే, మనకి నవల రచయిత అయిన బెరిల్ తంగా అతను రాసిన పుస్తకానికి సంబంధించి 12వ మణిపూర్ స్టేట్ అవార్డ్ ఫర్ లిటరేచర్ 2020తో సత్కరించబడడం జరిగింది. సో ఈయన రాసిన ఏ పుస్తకానికి అంటే ఈ అమాది అందుంగిగి ఇతత్, అంటే మనకి ఐ అండ్ దెన్ ఐస్లాండ్, నేను మరియు అప్పటి ద్వీపం. ఓకే, దీనికి సంబంధించి మనకి నవల రచయిత బెరిల్ తంగాకి అయితే ఈ మణిపూర్ స్టేట్ అవార్డ్ ఫర్ లిటరేచర్ 2020 అయితే లభించింది. నెక్స్ట్ జాసన్ మోట్ ఓన్ ద 2021 నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ఫిక్షన్ ఫర్ హిజ్ నవల్ హెల్ ఆఫ్ ఏ బుక్. ఓకే, మనకి జాసన్ మోట్కు తన రాసిన నవల హెల్ ఆఫ్ ఏ బుక్ సంబంధించి కల్పనకు నేషనల్ బుక్ అవార్డ్ 2021 అయితే లభించింది. నెక్స్ట్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ రిసీవ్డ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉమ్లింగా పాస్. ఓకే, మనకి బ్రో ఉంది కదా, బ్రో అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్ ఉమ్లింగా పాస్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని అయితే అందుకోవడం జరిగింది. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మనకి బోర్డర్ ఏరియాస్లో మనకి రోడ్స్ అవి కూడా వేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి ఈ ఉమ్లింగా పాస్కి సంబంధించి హైయెస్ట్ మోటరబుల్ రోడ్ సంబంధించి వరల్డ్ రికార్డ్ అయితే మనకి గిన్నిస్ రికార్డ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ పోచంపల్లి విలేజ్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ నోన్ ఫర్ హిస్ ఫేమస్ హ్యాండ్ ఓవెన్
ఐకాట్ సారీస్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం విలేజెస్ బై ద యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO. సో తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి గ్రామం ఏదైతే ఉందో ప్రసిద్ధ చేతితో నేసిన ఐకత్ చీరలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా పోచంపల్లి గ్రామం అయితే నిలవడం జరిగింది. సో పోచంపల్లి గ్రామం ఎక్కడ ఉంటుంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. ఏ రాష్ట్రం అంటే మనకి తెలంగాణ. నెక్స్ట్, ఆస్ట్రేలియా ఓన్ ద ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2021. సో ఇటీవల ముగిసిన ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021ను ఆస్ట్రేలియా టీం అయితే గెలుచుకోవడం జరిగింది. సో రన్నర్ ఎవరు అంటే మనకి న్యూజిలాండ్. నెక్స్ట్, లూయిస్ హామిల్టన్ విన్స్ ద 2021 ఫార్ములా 1 బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్. 2021 ఫార్ములా 1 బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021ను లూయిస్ హామిల్టన్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, మహిళా జయవర్ధన అండ్ షాన్ పోలాక్ అండ్ జానెత్ బ్రిటన్ ఇండక్టెడ్ ఇంటూ ద ICC హాల్ ఆఫ్ ఫేమ్. సో మనకి శ్రీలంక క్రికెటర్ మహిళా జయవర్ధన, అలాగే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ షాన్ పోలాక్, అలాగే మనకి జానెట్ బ్రిటన్ ముగ్గురు కూడా ICC హాల్ ఆఫ్ ఫేమ్లోకి అయితే మనకి చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, మనకి ICC ఈవెంట్స్కి సంబంధించి హోస్ట్ ఏరియాస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా చూసినట్లయితే 2024లో ICC మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది USA మరియు వెస్టిండీస్ అయితే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే 2025 ICC మెన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అయితే పాకిస్తాన్, 2026 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ అయితే ఇండియా అండ్ శ్రీలంక, 2027 ICC మెన్స్ 50 ఓవర్ వరల్డ్ కప్ అయితే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా, 2028 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, 2029 ICC మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి ఇండియా, 2030 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ వచ్చి ఇంగ్లాండ్, ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్, 2031 ICC మెన్స్ 50 ఓవర్ వరల్డ్ కప్ వచ్చి ఇండియా అండ్ బంగ్లాదేశ్ అయితే మనకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నెక్స్ట్, స్పెయిన్స్ గర్బైన్ ముకురోజా విన్స్ ద 2021 WTA ఫైనల్. ఓకే, మనకి స్పెయిన్కి చెందిన గర్బైన్ ముకురోజా 2021 WTA ఫైనల్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలెగ్జాండర్ జ్వరోవ్ ఓన్ ద వియన్నా టెన్నిస్ ఓపెన్ 2021. వియన్నా టెన్నిస్ ఓపెన్ 2021ను అలెగ్జాండర్ జ్వరోవ్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రకాష్ పదుకోనే హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ 2021 బై ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్ ద్వారా 2021 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును మనకి ప్రకాష్ పదుకోనే అయితే గెలుచుకున్నారు. ఇండియా విల్ హోస్ట్ ద ఫస్ట్ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ఇన్ జూన్ 2022. జూన్ 2022లో భారతదేశం మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, ద డిస్రప్టర్ హౌ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ షోక్ ఇండియా బై దేబ్షిష్ ముఖర్జీ. ఓకే, ది డిస్రప్టర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతదేశాన్ని ఎలా కదిలించాడో ఈ పుస్తక రచయిత ఎవరు అంటే దేబ్షిష్ ముఖర్జీ. నెక్స్ట్, స్మృతి ఇరానీ ఆథర్ హర్ ఫస్ట్ నవల్ లాల్ సలాం ఏ నవల్. ఓకే, స్మృతి ఇరానీ గారు తన మొట్టమొదటి నవల లాల్ సలాం ఏ నవల్ అనే నవలను అయితే రచించడం జరిగింది. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ M. వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద బుక్ శ్రీమద్ రామాయణం రిటర్న్ బై శశికిరణ్ ఆచార్య. శశికిరణ్ ఆచార్య రచించిన శ్రీమద్ రామాయణం అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి M. వెంకయ్య నాయుడు గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. శ్రీమద్ రామాయణం అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు అంటే M. వెంకయ్య నాయుడు గారు, ఎవరు రచించారు అంటే శశికిరణ్ ఆచార్య. According to the data from Air Quality and Pollution City Tracking Service from IQ Air, a Switzerland-based climate group, ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై ఆర్ అమాంగ్ ద టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్. సో మనకి స్విట్జర్లాండ్కి చెందిన క్లైమేట్ గ్రూప్ IQ Air నుండి గాలి నాణ్యత మరియు కాలుష్య నగరాల ట్రాకింగ్ సర్వీస్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి 10 స్థానాల్లో మనకి ఇండియాలో ఉన్న ఢిల్లీ, కోల్కతా, ముంబై అయితే చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, 2021 ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ర్యాంకింగ్, ఇండియా ర్యాంక్డ్ 82nd, డెన్మార్క్ టాప్స్ ద లిస్ట్. 2021 ట్రేస్ గ్లోబల్ లంచం ఇచ్చే మనకి రిస్క్ ఏజెన్సీ ఏదైతే ఉందో మనకి ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ర్యాంకింగ్కి సంబంధించి భారతదేశం వచ్చి 82వ స్థానంలో నిలిస్తే డెన్మార్క్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. పద్మవిభూషణ్ అవార్డీ హిస్టోరియన్ బాబాసాహెబ్ పురందరే పాస్డ్ అవే. పద్మభూషణ్ అవార్డు గ్రహీత చరిత్రకారుడైన బాబాసాహెబ్ పురందరే గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. నోటెడ్ ఇండియన్ రైటర్ మను భండారీ పాస్డ్ అవే. ప్రముఖ భారత రచయిత మను భండారీ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. లెజెండరీ ఆథర్ విల్బర్ స్మిత్ పాస్డ్ అవే. లెజెండరీ రచయిత విల్బర్ స్మిత్ కూడా చనిపోవడం జరిగింది. వెటర్నర్ స్పోర్ట్స్ కామెంటేటర్ అండ్ ఫుట్బాల్ పండిత్ నోవీ కపాడియా పాసెస్ అవే. ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత మరియు ఫుట్బాల్ పండిత్ అయిన నోవీ కపాడియా కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్, ఎక్స్ శక్తి 2021
bilateral army exercise held between India and France. ఓకే, ఎక్సైజ్ శక్తి. ఓకే, సో ఈఎక్స్ అంటే ఎక్సైజ్ మనకి. సో ఎక్సైజ్ శక్తి అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ద్వైపాక్షిక విన్యాసం అంటే మనకి భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ద్వైపాక్షిక ఆర్మీ విన్యాసం. కోటక్ మహేంద్ర బ్యాంక్ పీవీఆర్ లాంచ్డ్ ఫస్ట్ కో-బ్రాండెడ్ మూవీ డెబిట్ కార్డ్. సో కోటక్ మహేంద్ర బ్యాంక్ అలాగే పీవీఆర్, ఓకే, పీవీఆర్ మాల్స్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ కలిపి కో-బ్రాండెడ్ మూవీ డెబిట్ కార్డ్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో కో-బ్రాండెడ్ అంటే క్రెడిట్ కార్డ్ పైన కోటక్ మహేంద్ర నుండి మళ్ళీ పీవీపీ రెండు బ్రాండ్స్, పీవీఆర్ అనే రెండు బ్రాండ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్రెడిట్ కార్డ్ని, ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మనకి మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు మనకి ఆఫర్స్ కానీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొన్ని మనకి మార్కెట్లో అమెజాన్, ఐసిఐసిఐ కానీ ఇలాంటి కొన్ని కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే లేదా డెబిట్ కార్డ్స్ కానీ మనం చూస్తూ ఉంటాం కదా. టోటల్ కార్పస్ ఆఫ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ PIDF ఆఫ్ ఆర్బీఐ హ్యాస్ రీచ్డ్ ద 614 crore రూపీస్. ఆర్బీఐ యొక్క పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ PIDF, ఓకే, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. PIDF అంటే మనకి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో దీనికి సంబంధించి మొత్తం కార్పస్ మనకి ఇటీవల 614 కోట్లకి అయితే చేరుకోవడం జరిగింది. Maharashtra government has signed a MOU, Memorandum of Understanding, with the United States-based non-profit organization Rocky Mountain Institute RMI to provide the technical support for Maharashtra electric vehicle policy. సో మహారాష్ట్ర రాష్ట్రం వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సాంకేతిక మద్దతును అందించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ ఆధారిత నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్తో ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. State Cabinet of Arunachal Pradesh, headed by the Chief Minister Prem Khandu, approved the Kaiser-i-Hind as the state butterfly. ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండు నేతృత్వంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కైజర్-i-హింద్ అనే దాన్ని మనకి రాష్ట్ర సీతాకోకచిలుకగా ఆమోదించడం అయితే జరిగింది. The government of Arunachal Pradesh approved the Pakke Tiger Reserve 2047 Declaration on Climate Change Resilient and Responsive Arunachal Pradesh, which aims to promote the climate resilient development in the state. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ మార్పులను తట్టుకోగల మరియు ప్రతిస్పందించే అరుణాచల్ ప్రదేశ్పై పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ అయితే ఆమోదించడం జరిగింది. ఇది రాష్ట్రంలో వాతావరణాన్ని తట్టుకోగలిగే అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అయితే దీన్ని అయితే మనకి తీసుకురావడం జరిగింది. ఇండియా ఫస్ట్ గ్రాస్ కన్జర్వేటరీ ఇనాగ్రేటెడ్ ఇన్ రాణికేత్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రాణికేత్లో భారతదేశంలో మొట్టమొదటి గడ్డి సంరక్షణాలయం అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఏ సిరీస్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఆన్ హిస్ విజిట్ టు మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా గిరిజన సంక్షేమ కార్యక్రమాల శ్రేణిని అయితే ప్రారంభించారు. Prime Minister Narendra Modi launched a welfare scheme named the Ration Aapke Gram Scheme and Sickle Cell Mission of Madhya Pradesh. సో మధ్యప్రదేశ్ పర్యటనలో ఈ పథకాలను అయితే నరేంద్ర మోడీ గారు అయితే మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. The Union Ministry of Heavy Industry Mahendranath Pandey has inaugurated the first air pollution control tower of the state of Uttar Pradesh in Noida, developed by the state-run Bharat Heavy Electronics Limited. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వాయు కాలుష్య నియంత్రణ టవర్ను నోయిడాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, మనకి ఈ వాయు కాలుష్య నియంత్రణ టవర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ ఉత్తరప్రదేశ్లో మనకి నోయిడాలో ప్రారంభించారో అది ఎవరు డెవలప్ చేశారు అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ADB and WB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ లాంచ్డ్ ద వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం టు బూస్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎనర్జీ సెక్టార్. సో ఎనర్జీ సెక్టార్లో మనకి ఉమెన్ పార్టిసిపేషన్ మనకి ఎంకరేజ్ చేయడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కలిసి ఈ వి పవర్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. వి పవర్ అంటే ఉమెన్ ఇన్ పవర్ సెక్టార్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ ఇండియా బికమ్ వరల్డ్ లార్జెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ రెమిటెన్స్ బై రిసీవింగ్ ద $87 billion ఇన్ 2021 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. సో ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే 2021 సంవత్సరంలో $87 billion స్వీకరించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల గ్రహీతగా అయితే అవతరించడం జరిగింది. ఇండియా రీఎలెక్టెడ్ టు యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫర్ 2021-25. 2021-25 సంవత్సరానికి సంబంధించి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి సంబంధించి భారతదేశం తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. The Gujarat government has decided to launch the Nirmay Gujarat Yojana to screen and protect people above 30 years from non-communicable diseases. 30 ఏళ్ళు పైబడిన వారిని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నుండి మనకి సంరక్షించడానికి నిరామయ్ గుజరాత్ యోజన పథకాన్ని అయితే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నేషన్ అబ్జర్వ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆడిట్ దివాస్ ఆన్ 16th November. ఓకే, మనకి దేశం మొత్తం కూడా మొట్టమొదటి ఎడిషన్ అయిన ఆడిట్ దివాస్, ఓకే, ఆడిట్ దివాస్ అనే కొత్త డేని అయితే మనకి ప్రతి సంవత్సరం ఇక నుండి November 16 అయితే జరుపుకోబోతున్నాం.
నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద 341 కిలోమీటర్ లాంగ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ ఇన్ సుల్తాన్పూర్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో 341 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ రాష్ట్ర రక్షా సంపర్న్ పర్వ్ విల్ బి హెల్డ్ ఇన్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్. 19th నవంబర్ ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాణి లక్ష్మీబాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో రాష్ట్ర రక్షా సంపర్పణ పర్వ్ను అయితే నిర్వహిస్తున్నారు. సో నవంబర్ 19వ తారీఖున రాణి లక్ష్మీబాయి గారి పుట్టినరోజు జ్ఞాపకార్థంగా దీన్ని అయితే ప్రారంభించారు. The first of its kind dedicated fisheries business incubator has been inaugurated in Gurugram of Haryana to nourish fisheries startup under the real market-led conditions. నిజమైన మార్కెట్ నేతృత్వంలో ఉన్న పరిస్థితులను ఫిషరీస్ స్టార్టప్లు పెంపొందించడం కోసం హర్యానాలోని గురుగ్రామ్లో మొట్టమొదటిసారిగా అంకితమైన ఫిషరీ బిజినెస్ ఇంక్యుబేటర్ని అయితే ప్రారంభించారు. పీయూష్ గోయల్ లాంచ్డ్ ఇండియా ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం ఇన్ తమిళనాడు. పీయూష్ గోయల్ వచ్చి తమిళనాడులో భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ ఫుడ్ మ్యూజియం అయితే ప్రారంభించారు. The President of India Ramnath Kovind visited the Suyi village in Bhiwani district of Haryana to inaugurate various public facilities in the village. భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు హర్యానా భివానీ జిల్లాలోని సూయి గ్రామం అయితే సందర్శించారు. సందర్శనలో భాగంగా గ్రామంలో వివిధ ప్రజా సౌకర్యాల కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ ద మహోబా అండ్ ఝాన్సీ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని మహోబా ఝాన్సీ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఇటీవల పర్యటించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్డ్ ద దురారే రేషన్ స్కీమ్ ఫర్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్. మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఇంటింటికి డెలివరీ చేయడం కోసం డ్యూరే రేషన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల రేషన్ మనకి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్యూరే రేషన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మనకి పశ్చిమ బెంగాల్. డిఫెన్స్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ యూపీడీఏసీ ఇన్ లక్నో. లక్నోలోని ఉత్తరప్రదేశ్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ యూపీడీఏసీలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రక్షణ శాఖ మంత్రి అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ రీనేమ్డ్ ఆఫ్టర్ ద గోండ్ క్వీన్ రాణి కమలపాటి. ఓకే, మనకి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో గోండ్రాణి రాణి కమలపాటి పేరు మీద జ్ఞాపకార్థంగా పేరు మార్చడం అయితే జరిగింది. ఇండియన్ రైల్వే ఫస్ట్ పాడ్ హోటల్ వాజ్ ఇనాగ్రేటెడ్ అట్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. భారతీయ రైల్వే యొక్క మొట్టమొదటి పాడ్ హోటల్ను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే 16th నవంబర్ నేషనల్ ప్రెస్ డే, జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16న జరుపుకుంటాం. 16th నవంబర్న ఫస్ట్ ఆడిట్ దివాస్, ఇందాకే చూసాం కదా, ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 16 నవంబర్న మొట్టమొదటి ఆడిట్ దివాస్ని అయితే జరుపుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా అయితే జరుపుకుంటాం. 16th నవంబర్ ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్, అంతర్జాతీయ సహనంకు సంబంధించిన దినోత్సవాన్ని నవంబర్ 16న జరుపుకుంటాం. 17 నవంబర్న ఇంటర్నేషనల్ ఎపిల్స్ డే. ఓకే, మనకి ఆ జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని నవంబర్ 17వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ 17th నవంబర్న వరల్డ్ సిఓపిడి డే. ఓకే, ప్రపంచ సిఓపిడి దినోత్సవాన్ని నవంబర్ 17న 2021 సంవత్సరం అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే పర్టికులర్గా ఒక డేని అయితే జరుపుకోం. ప్రతి సంవత్సరం నవంబర్లో ఏ రోజైతే థర్డ్ వెడ్నెస్డే, 3వ బుధవారం నవంబర్లో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ సిఓపిడి డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి హెల్దీ లంగ్స్ నెవర్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 18th నవంబర్న వరల్డ్ ఫిలాసఫీ డే, ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం నవంబర్ 18న జరుపుకుంటాం. యాక్చువల్గా ఇది కూడా పర్టికులర్ డేని అయితే జరుపుకోం. ఎప్పుడైతే నవంబర్లో 3వ గురువారం థర్డ్ థర్స్డే ఆఫ్ నవంబర్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మనకి ఈ వరల్డ్ ఫిలాసఫీ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 18th నవంబర్న నేషనల్ నేచురోపతి డే, జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని నవంబర్ 18వ తారీఖున జరుపుకుంటాం. 19th నవంబర్న వరల్డ్ టాయిలెట్ డే, ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని నవంబర్ 19వ తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వాల్యూయింగ్ టాయిలెట్స్. వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్, ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ని 18th to 24th నవంబర్, 18 నుండి 24 నవంబర్ దాకా అయితే జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ న్యూ బార్న్ వీక్ వచ్చి 15th to 21 నవంబర్ అయితే జరుపుకున్నాం. నెక్స్ట్ 552 గురునానక్ జయంతి, 552వ గురునానక్ జయంతిని 19th నవంబర్ అయితే జరుపుకోవడం జరిగింది. 20th నవంబర్న వరల్డ్ చిల్డ్రన్స్ డే, ప్రపంచ బాలల దినోత్సవాన్ని 20 నవంబర్న జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. సో జనరల్గా మనకి ఇండియాలో చిల్డ్రన్స్ డే అయితే నవంబర్ 14th జరుపుకుంటాం కదా, వరల్డ్ వైడ్గా అయితే 20th నవంబర్న జరుపుకుంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి.
21 నవంబర్న వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్. ఓకే, రోడ్ ట్రాఫిక్ బాధితుల కోసం ప్రపంచ దినోత్సవాన్ని 2021లో నవంబర్ 21 జరుపుకున్నాం. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరుపుకుంటాం అంటే పర్టికులర్ డే అనేది ఉండదు. థర్డ్ సండే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ప్రతి సంవత్సరం నవంబర్లో ఎప్పుడైతే థర్డ్ సండే 3వ ఆదివారం వస్తుందో ఆ రోజున జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యాడ్ ఫర్ లో స్పీడ్ అండ్ యాడ్ ఫర్ లో స్పీడ్ స్ట్రీట్స్. ఓకే, ఇది మనకి నవంబర్ 3వ వారంలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ హూయిస్ హోప్ రీసెంట్ పీడిఎఫ్స్ కానీ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేసుకోవచ్చు. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.